ఫస్ట్ ఒకసారి బ్రీఫ్గా ఇది చూడండి. జూమ్ చేసారా? ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఫైనాన్షియల్ టూల్ ఫైనాన్షియల్ టూల్. ఇది ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో అంటే ఏదైతే ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉందో వాటికి గోయింగ్ కన్సర్న్ బేసిస్లో లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్లో అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని ప్రిపేర్ అయ్యాయి అనమాట. ప్రిపేర్ అయిన తర్వాత వాటిలో నుంచి మనం ఎంత ఫండ్ ఫ్లో అయింది అంటే ఎంత దేనికి ఫండ్ ఫ్లో అయింది అనేది ఐడెంటిఫై చేయడం కోసం, అంటే వర్కింగ్ క్యాపిటల్ ఎలా చేంజెస్ అయింది ఆ లాస్ట్ ఇయర్కి ప్లస్ అయిందా మైనస్ అయిందా అంటే దానివల్ల ఫ్లో అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం అనమాట. ఒకవేళ మనం ఇప్పుడు ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ చేసేటప్పుడు మెయిన్ ఏంటంటే ఇక్కడ ఇష్యూ మనం చూడాల్సింది సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఏంటి, అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ ఏంటి. సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటే బేసిక్గా ఇవన్నీ వస్తాయి. సోర్స్ ఆఫ్ ఫండ్, అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్లో ఇవన్నీ వస్తాయి. ఒకవేళ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఎక్కువ ఉండి అప్లికేషన్స్ తక్కువ ఉన్నదనుకో, అప్పుడు మనకేమవుతుంది, ఇది ఎక్కువ ఉన్నప్పుడు ఏది టోటల్ ఎక్కువ వస్తుంది, ఇది టోటల్ ఎక్కువ వస్తుంది. సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఎక్కువ ఉండి అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ తక్కువ ఉంటాయి కదా, పేమెంట్స్ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంకా సర్ప్లస్గా ఏముంటుంది, వర్కింగ్ క్యాపిటల్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. ఒకవేళ అప్లికేషన్స్ ఎక్కువ ఉండి కంపేర్ టు ద లాస్ట్ ఇయర్ టు ఇయర్కి కంపేర్ చేసినప్పుడు బ్యాలెన్స్ షీట్ డేట్స్ని ఏమవుతుందంటే వర్కింగ్ క్యాపిటల్ అనేది డిక్రీజ్ అయ్యి ఉంటుంది. అంటే ఫండ్స్ కూడా డిక్రీజ్ అయ్యి ఉంటాయి ఫ్లో. ఇట్లా మనం ఈ స్టేట్మెంట్ ద్వారా వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ని ఐడెంటిఫై చేస్తాం బిట్వీన్ టూ బ్యాలెన్స్ షీట్స్ డేట్ల మధ్య. ఓకేనా, అర్థమైందా? బిట్వీన్ టూ బ్యాలెన్స్ షీట్స్ డేట్స్ మధ్య ఏదైతే వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ని మనం ఐడెంటిఫై చేస్తామో ఆ చేంజెస్ని ఐడెంటిఫై చేయడం కోసం ఏదైతే మనం ప్రిపేర్ చేస్తామో దాన్ని ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ అంటాం అనమాట. ఈ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలంటే బేసిక్గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే నేను చెప్పాను ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్ అండ్ ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అని చెప్పి. ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్ అన్నప్పుడు సోర్స్ ఆఫ్ ఫండ్స్ మన కంపెనీలో ఎలా సోర్స్ అనేది జనరేట్ అయింది లాస్ట్ 2 year బ్యాలెన్స్ షీట్ బేస్ చేసుకొని అన్నప్పుడు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే కంపేర్ టు ద 2 different అదే కంపెనీలో ఉన్న లాస్ట్ ఇయర్ అండ్ కరెంట్ ఇయర్ అంటే స్టేట్మెంట్ ఎప్పుడైతే మనం ప్రిపేర్ చేస్తామో ప్రిసీడింగ్ 2 yearsని బేస్ చేసుకొని మనం ఈ స్టేట్మెంట్ని డిఫరెన్షియేట్ చేసి కనుక్కుంటాం అనమాట. సపోజ్ అది మీ ప్రాబ్లమ్స్లో వెళ్ళినప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఒక స్టేట్మెంట్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇప్పుడు కంపెనీలో మనకు సోర్స్ వచ్చిందంటే ఏమని షేర్స్ అన్న ఇష్యూ చేసి ఉండాలి, డిబెంచర్స్ అన్న ఇష్యూ చేసి ఉండాలి. ఫ్రెష్గా ఇష్యూ చేసినప్పుడు ఫ్రెష్ మీన్స్ అప్పుడు ఆ ఎగ్జిస్టింగ్ కంపెనీలో ఉన్న ఫైనాన్షియల్ ఇయర్లో ఇష్యూ చేసి ఉంటే కనుక మనకు బ్యాలెన్స్ షీట్లో ఇస్తారనమాట. మనం ఓపెనింగ్ క్లోజింగ్ బట్టి మనం ఐడెంటిఫై చేయాలి, షేర్స్ వాల్యూ క్యాపిటల్ బట్టి, అలాగే డిబెంచర్స్ బట్టి. లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అంటే లాస్ట్ ఇయర్ ఇక ఫస్ట్ కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ బట్టి ఎంత బారోయింగ్ తీసుకున్నాము, ఒకవేళ బారోవర్స్ పే చేస్తే ఎంత చేసాము, ఒకవేళ ఇష్యూ చేస్తే ఎంత చేసాము, ఒకవేళ వాళ్ళకు రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అని ఒక చాప్టర్ ఉంటుంది సపరేట్గా. ఈ ప్రిఫరెన్స్ షేర్స్కి మళ్ళీ ఏం చేస్తామంటే మనం షేర్స్ని వాళ్ళు ఏదైతే మన ప్రిఫరెన్స్ షేర్స్ని కొంటారో మళ్ళీ సర్టైన్ స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఉంచుకొని వాటిని మనం రిడెంప్షన్ చేయాల్సిన అవసరం వస్తుంది. రిడెంప్షన్ అంటే పూర్తిగా మనము వాళ్ళ దగ్గర షేర్స్ తీసుకునేటప్పుడే ప్రిఫరెన్స్ షేర్స్కి మన ఫ్యూచర్లో ప్రీమియం చేస్తున్నామా, డిస్కౌంట్ చేస్తున్నామా, లేదా ఫేస్ వాల్యూ చేస్తామా, ముందే మనకు అగ్రిమెంట్ అయి ఉంటాం అనమాట. బేస్డ్ ఆన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి రిడెంప్షన్ చేయాల్సి వస్తుంది ప్రిఫరెన్స్ షేర్స్లో. ఆ ప్రిఫరెన్స్ షేర్స్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్స్లలో రిడెంప్షన్ చేస్తాము.
ఆ షేర్స్ రిడమ్షన్ చేసినప్పుడు మనం ఫండ్ బయటకు వెళ్తుంది కాబట్టి దాని అప్లికేషన్ ఆఫ్ ఫండ్ అంటాం అనమాట. తర్వాత డెట్స్ లయబిలిటీస్ ఏదైతే ఉన్నాయో డిబెంచర్స్ కానీ బారోయింగ్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ బ్యాంక్స్ నుంచి తెచ్చుకునేవి ఆ డెట్ని మనం తగ్గించుకున్నాం పేమెంట్ చేసి, లేదా ఈఎంఐ రూపంలో పే చేసినా కానీ ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్సెట్ అయిపోయి తగ్గిపోతుంది కదా, ఆ బ్యాలెన్సెస్ ఎంతైతే బయటకు వెళ్ళాయో ఆ అమౌంట్లని కూడా అప్లికేషన్లో ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ తీసుకున్నాము, ఇక్కడ కట్టేసాము, ఇక్కడ కూడా ఫండ్ని జనరేట్ చేసాము, అప్లికేషన్ చేసాము. అంటే సిచ్యువేషన్ ఈ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో రిడమ్షన్ అయినా జరిగి ఉండొచ్చు, ఇష్యూ అయినా జరగచ్చు. ఆ ఉన్న డేటాని తీసుకొని మనం స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయాలన్నమాట. ఓకే, క్లారిటీ. తర్వాత ఒకవేళ మన ఏదైతే బిజినెస్లో మనం ఇచ్చిన డేటా ఏదైతే ఉందో సోర్స్ ఆఫ్ ఫండ్స్లో ఇంకా మనకు సోర్స్ ఏముంది, సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఫిక్స్డ్ అసెట్స్ కానీ ఏదైనా సేల్ చేసి ఉంటే కదా దానికి సంబంధించిన అమౌంట్ సోర్స్ కింద వస్తుంది. నాన్ ఆపరేటింగ్ రిసిప్ట్స్ వేరే, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ అండ్ గెయిన్స్ వేరే. ఇన్కమ్ అండ్ గెయిన్స్ మనకి ఏడు వచ్చుంటాయి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్, మన ఫస్ట్ వీడియో సెకండ్ వీడియోలో ఉంది దీని గురించి. నాన్ ఆపరేటింగ్ రిసిప్ట్స్ అంటే అవి వేరే అనమాట. ఆ రిసిప్ట్స్ ఏమేమి ఉంటాయంటే, ఇప్పుడు సపోజ్ మన కంపెనీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే కనుక వేరే కంపెనీలో, అప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ కానీ డివిడెండ్ కానీ రావడం జరుగుతుంది. వాటిని డైరెక్ట్గా మనం సోర్స్ కింద తీసుకోవాలన్నమాట. అవి ఆపరేటింగ్ కింద రావు. కాబట్టి నాన్ ఆపరేటింగ్ రిసిప్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ఎగ్జాంపుల్స్ కింద చెప్పాను. ఇవి స్టాండర్డ్గా మనం తీసుకోవాల్సిన ఎగ్జాంపుల్ అమౌంట్స్ అనమాట, ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్స్. ఓకేనా, ఇవి ఏదైతే ఉన్నాయో దాన్ని నాన్ ఆపరేటింగ్ రిసిప్ట్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఆ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ వేరే, నాన్ ఆపరేటింగ్ రిసిప్ట్స్ వేరే. నాన్ ఆపరేటింగ్ రిసిప్ట్స్ డైరెక్ట్గా సోర్స్ కిందకి వస్తాయన్నమాట, ఏదైతే ఇంట్రెస్ట్ అండ్ డివిడెంట్ ఉందో. తర్వాత నాన్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్, వర్కింగ్ నోట్ 1 మనం ఏదైతే ఫస్ట్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ ఫస్ట్ సెకండ్ వీడియోలో చేసుకున్నామో అక్కడ వచ్చిన అమౌంట్ని పూర్తిని తీసుకొచ్చి ఇక్కడ వేయాలన్నమాట. ప్రాబ్లం ప్రిపేర్ చేసేటప్పుడు వాటిని వర్కింగ్ నోట్స్ కింద ఉంచుకొని 1 సంథింగ్ ఆ నోట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి అక్కడ వేయాల్సి వస్తుంది. దాన్ని కూడా మనం సోర్స్ ఆఫ్ ఫండ్ కిందనే తీసుకోవాలి. ఓన్లీ ఫ్రమ్ ఆపరేషన్ ద్వారా వచ్చింది కాబట్టి ఆ అమౌంట్ని సపరేట్గా క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ దీనికి లాస్ట్లో యాడ్ బ్యాక్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ప్రతిదానికి ఇష్యూ చేసాము, రిడెంప్షన్ చేసాము, బారోయింగ్స్ తీసుకున్నాము, లయబిలిటీ తగ్గించుకున్నాము అంటే పే చేసాము ఇయర్ ఎండింగ్కి. తర్వాత సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఏదైతే ఫిక్స్డ్ అసెట్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ సేల్ చేస్తే ఇక్కడ వస్తుంది, ఒకవేళ పర్చేజ్ చేస్తే ఇక్కడికి వస్తుంది అప్లికేషన్ కాబట్టి. నాన్ ఆపరేటింగ్ రిసిప్ట్స్ సోర్స్ కింద వస్తే నాన్ ఆపరేటింగ్ పేమెంట్స్ అప్లికేషన్ కింద వస్తుంది. పేమెంట్స్ అంటే మళ్ళీ ఇక్కడ మీరు అనుకోవచ్చు నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ వేరే, పేమెంట్స్ వేరే. పేమెంట్స్ మీన్స్ ఏమేమి వస్తాయంటే పేమెంట్ ఆఫ్ ప్రిలిమినరీ అండ్ అండర్ రైటింగ్ కమిషన్. సపోజ్ మన కంపెనీ 1/4/2001 ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి, 2 సంవత్సరాలు రన్ చేసాము అంటే 2001-2 ఈజ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఎస్టాబ్లిష్డ్ వచ్చేసి ఇన్కార్పొరేట్ చేసింది ఇప్పుడు మళ్ళీ 2002 and 3 సక్సెస్ఫుల్గా గోయింగ్ కన్సర్న్ బేసిస్లో 2 ఫైనాన్షియల్ ఇయర్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. ఈ ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే మనం 1/4/2011లో కంపెనీ ఎస్టాబ్లిష్ చేసాము, ఇన్కార్పొరేట్ చేసాము, అప్పుడు మనకు కొన్ని ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఇంక్ర్ అయి ఉంటాము. దాన్ని కూడా అకౌంటింగ్ ఫర్ చేసి ఉంటాం కదా యాజ్ పర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారము. ఆ ఎంట్రీస్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు దీన్ని కూడా తీసుకోవాలి, కన్సిడర్ చేయాలి అమౌంట్ని. ఎందుకంటే ఇది బయటికి వెళ్ళిన అమౌంట్ అనమాట. ఈ అమౌంట్ని మనం ఏమంటాం, నాన్ ఆపరేటింగ్ పేమెంట్ అంటాం. ఈ నాన్ ఆపరేటింగ్ పేమెంట్లలో ఇది ఒకటి ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. సపోజ్ మనం ప్రిపేర్ చేసే కంపెనీ ఏదైతే ఉందో అది కొత్తగా ఏర్పడి దానికి బ్యాలెన్స్ షీట్ ఇయర్స్ మాత్రమే ఉండి ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ ఏదైతే మనం ప్రిపేర్ చేసామో ఆ ఇయర్లో అది ఇన్కార్పొరేట్ అయ్యి ఉంటే కనుక మనకు ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఇంక్ర్ అయి ఉంటాము, వాటిని చేయాలి. ఇంకోటి, కొన్ని కంపెనీలలో షేర్స్ అమ్మాలంటే చాలా కష్టం అవుతుంది, పబ్లిక్కి తెలియదు కాబట్టి షేర్స్ కొనడానికి మొగ్గు చూపరు. అంటే మంచి షేర్ వాల్యూ ఫ్యూచర్లో పెరుగుతుంది, మంచి సపోజ్ మీకు 2 types ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒకటి ప్రైవేట్ లిమిటెడ్ అండ్ పబ్లిక్ కంపెనీ. ఇంకా అవి వేరే 1% కంపెనీ అవి కూడా ఉన్నాయి. 1% అంటే 1% ఉంటాడు. ఈ ప్రైవేట్ లిమిటెడ్లో వచ్చేసి
మనకు ఒక ప్రిస్క్రైబ్డ్ షేర్ హోల్డర్స్ ఉంటారు. యాజ్ పర్ అమైన్మెంట్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఆ షేర్ హోల్డర్స్ వరకు మనం ఏం చేయాలంటే ప్రైవేట్ ప్లేస్మెంట్స్ అని ఇష్యూ చేయాలి. మార్కెట్లో ప్రైవేట్ ప్లేస్మెంట్లు ఇష్యూ చేసినప్పుడు ఆ ప్రైవేట్ ప్లేస్మెంట్లు మనము డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ దగ్గర వెళ్ళి మనమే షేర్స్ ప్రైవేట్ ప్లేస్మెంట్స్ ద్వారా ప్రాస్పెక్టస్ ఇచ్చి మన కంపెనీలోకి ఆహ్వానించవచ్చు. లేకపోతే కన్నా ఏమవుతుందంటే ఒకవేళ తీసుకొని పక్షాన మన కంపెనీ రన్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం అండర్ రైటర్ కమిషన్ ఏజెంట్లు ఉంటారనమాట, బయట స్టాక్ బ్రోకర్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మనము అప్పచెప్తాము. ఫలానా కంపెనీ మనం ఎస్టాబ్లిష్ చేశాము కాబట్టి మీరు ఈ కంపెనీలో షేర్స్ కొనిపెట్టేయాలి బయట మార్కెట్ నుంచి అన్నప్పుడు వాళ్ళకి పే చేసే కమిషన్ని అండర్ రైటర్ కమిషన్ అంటారనమాట. ఈ అండర్ రైటింగ్ కమిషన్ పే చేసే దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సింది వస్తుంది అనమాట. ఇది షేర్స్ ఇష్యూ చేసినప్పుడు అయ్యే ఖర్చు, అండర్ రైటింగ్ కమిషన్. ఓకే, ఇది మొత్తం. తర్వాత స్టేట్మెంట్ అన్నీ ప్రిపేర్ చేయగా బేస్డ్ ఆన్ ప్రాబ్లంలో వీటన్నిటిని మనం తీసుకొని మనం ప్రాబ్లం ప్రిపేర్ చేస్తాము. ఏదైతే అమౌంట్ ఇక్కడ డిఫరెన్స్ వస్తుందో అది కనుక్కోవడం కోసమే ఫైనాన్షియల్ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ని మనం ప్రిపేర్ చేయగలుగుతాము. ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ అ స్టేట్మెంట్. ఇది ఒక ఫైనాన్షియల్ టూల్ ఫ్రమ్ ఏదైతే 2 డిఫరెంట్ బ్యాలెన్స్ షీట్ డేట్స్ తీసుకొని ఆ డేట్లో నుంచి మనం డిఫరెంట్ బ్యాలెన్స్ షీట్ డేట్లో నుంచి మనం ఎంత ఫండ్ అనేది ఫ్లో అయింది, ఇంక్రీజింగ్లో ఉందా డిక్రీజింగ్ ట్రెండ్లో ఉందా అన్నప్పుడు వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ని మనం ఐడెంటిఫై చేయడం కోసమే ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. సోర్స్ ఎక్కువ ఉండి పేమెంట్ తక్కువ ఉందంటే మనకి వర్కింగ్ క్యాపిటల్ చేంజ్ ఎలా ఉంది, ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉంది. ఒకవేళ అప్లికేషన్ ఎక్కువ ఉండి సోర్స్ తక్కువ ఉంది ఆటోమేటిక్గా మనం వర్కింగ్ క్యాపిటల్ మీద ప్రెజర్ పడి ఉంటుంది. వర్కింగ్ క్యాపిటల్ ఏమేంటిది తగ్గిపోయి ఉంటుంది. వర్కింగ్ క్యాపిటల్ తగ్గింది, ఇవి అదర్ దాన్ వర్కింగ్ క్యాపిటల్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ అయినట్టు మీనింగ్. అంటే సోర్స్ పెరిగింది, పేమెంట్ తగ్గిందంటే ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉంది వర్కింగ్ క్యాపిటల్, లేదంటే డిక్రీజింగ్ ట్రెండ్లో ఉన్నట్టు వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అసెట్ మైనస్ కరెంట్ లయబిలిటీ. ఓకే, ఇది ఏదైతే అమౌంట్ వస్తుందో మైనస్ కానీ ప్లస్ కానీ బేస్డ్ ఆన్ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఆర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మనం దీన్ని ఇంకొక మెథడ్ ద్వారా కూడా ఈ అమౌంట్లను మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే వర్కింగ్ క్యాపిటల్ అంటేనే కరెంట్ అసెట్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ కాబట్టి బేస్డ్ ఆన్ ఇది ఎగ్జాంపుల్ ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ఇయర్స్ తీసుకుంటే కన్నా 1 and 2 ఫైనాన్షియల్ ఇయర్ 2001లో ఎస్టాబ్లిష్ అయింది, 2కి ఫైనాన్షియల్ ఇయర్ 31st March 2002కి కంప్లీట్ అవుతుంది. అండ్ 2002 and 3 ఈజ్ ద సెకండ్ ఫైనాన్షియల్ ఇయర్, ఫాలోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్. ఈ 2 ఫైనాన్షియల్ ఇయర్ యొక్క కరెంట్ అసెట్ అండ్ కరెంట్ లయబిలిటీస్ ఇంక్రీజింగ్ ట్రెండ్ ఆర్ డిక్రీజింగ్ ట్రెండ్, ద చేంజెస్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ అనేది ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేసి మనం కరెంట్ అసెట్ ఇంక్రీజింగ్లో ఉందా డిక్రీజింగ్లో ఉందా కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్ అండ్ కరెంట్ ఇయర్, కరెంట్ లయబిలిటీ ఇంక్రీజ్ ఉందా డిక్రీజ్ ఉందా దాన్ని బేస్డ్ ఆన్ తీసుకొని కూడా మనం ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ని ప్రిపేర్ కూడా చేయొచ్చు. అంటే అది ఒక అనదర్ మెథడ్గా మనం తీసుకోవచ్చు అన్నమాట. అది డైరెక్ట్గా నేను ప్రాబ్లంలో చెప్తాను, ఇది ఒకసారి చూసుకోండి. దట్స్ ఆల్.